హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహిట్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీకు ఈరోజు పరిచయం చేయబోయే వంట పెరుగు వడ. మామూలు పెరుగు వడలు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇవి పొట్టుపప్పుతోటి నేను తయారు చేస్తున్నాను అనమాట. ఎప్పుడు బిజీ షెడ్యూల్లో మనకు కుదరదు, ఏదో నానబోస్తాం, పప్పు అయిపోద్ది చేస్తాం. ఇప్పుడు కరోనా లాక్డౌన్ ఇదిగా కొద్దిగా ఫ్రీగా ఉన్నాం కదా, అందరూ మన ఫ్యామిలీ అందరికీ హెల్దీ ఫుడ్ పెడదామని ఉద్దేశంతో నేను ఇది చేశాను. ఈ పొట్టుపప్పు తింటే హెల్త్కి చాలా మంచిది. పొట్టుని నేను ఒక 40% మాత్రమే వాష్ చేసి పిండి వేసుకున్నాను అనమాట. ఈ పొట్టుపప్పు ఒక 10 hours ఈజీగా నానాలి, అప్పుడే మనకి బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పొట్టుపప్పుని నానబెట్టాక నేను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్న పిండి అనమాట. ఇదంతా కూడా చూడండి, నేను ఒక 40% మాత్రమే ఈ పొట్టుని రిమూవ్ చేశాను. పొట్టు అవసరం మన బాడీకి కాబట్టి కొంత పొట్టును అనేది నేను ఉంచాను అనమాట. కడిగినప్పుడు కొద్దిగా మనకి కడగడానికి టైం పడుతుంది, కానీ మన ఫ్యామిలీ అందరి హెల్త్ కోసం మనం కొంచెం కష్టం అనుకోకుండా కడుక్కుని చేసుకుంటే మంచిది. ఈ గారెలు వేసుకున్నాక పెరుగులో వేసుకోవడానికి పెరుగు కావాలి మనకి. ఇవన్నీ మనకు కావాల్సినవి అనమాట. పెరుగు తాలింపు వేసుకోవడానికి ఈ తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, గారెలకి నూనె కావాలి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు మనం తయారీ విధానం అనేది చూద్దాం. నూనె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సరిపడా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటూ కరివేపాకు, వేసేసుకొని దీన్ని అంతటిని కూడా పెరుగులో కలిపేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి పెరుగు చారు అనేది సిద్ధమైంది. ఇప్పుడు మనం దీంట్లోకి గారెలు వేసుకొని ఇందులో వేసుకోవడం చూద్దాం ఎలా అనేది. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇది బాగా కాగాక ఆయిల్ మనం గారె అనేది ఇందులో వేద్దాం. ఫస్ట్ నూనె కాగిందో లేదో కొద్దిగా వేసుకొని చూద్దాం. అది పైకి తేలితే కనుక మనకి నూనె కాగినట్టు. అదిగో పైకి వచ్చేసింది, నూనె మనకి రెడీగా ఉన్నది. ఇప్పుడు మనం మిగతావన్నీ వేసుకుందాం ఇందులోకి. ఫస్ట్ మనం చెయ్యి తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని దీన్ని ఇలా ఫ్లాట్గా చేసుకొని ఇలా చేస్తే నూనెలో వేసేసుకోవడమే. ఇలా చేసుకొని ఇలా నూనెలో ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. కొద్దిగా మనం కష్టపడాలి తప్పించి టేస్ట్ వైజు, హెల్త్ వైజు ఇవన్నీ కూడా చాలా మంచిది. మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా తింటుంటే ఇంకా మనం అంతా పడిన కష్టం అంతా మర్చిపోతాం కదా. ఇంకా మనం కొంత బెటరు, ఈ రోజుల్లో మనకి మిక్సీలు అని ఇవి ఉన్నాయి. ఇంతకు ముందు రోజుల్లో ఇవే మళ్ళీ రోట్లో వేసుకొని రుబ్బుకొని చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళతో పోలిస్తే మనం చాలా తక్కువే కష్టపడుతున్నాము.
ఒకసారి వీటిని తిప్పుతాను. అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది మా ఇంట్లో ఎలా అంటే గారె వేసేసుకుంటాం మార్నింగ్, మధ్యాహ్నంకి స్నాక్స్ టిఫిన్ లాగా పెరుగు గారె వాడతాం అన్నమాట. ఒకటే రోజు 2 అయిపోతాయి. అలా అయితే మీకు కూడా పని ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా బాగా ఫ్రై అవుతున్నాయి. జాగ్రత్త నూనెతో. మన ప్యాన్ సైజుని బట్టి దానికి సరిపోయినన్ని వేసుకుని ఒకసారి అన్నీ కూడా తిప్పుకుంటూ ఉంటే యూనిఫామ్గా ఫ్రై అవుతాయి. మరీ పల్చగా వేసుకుంటే గారెలు చెక్కల్లాగా గట్టిగా ఉంటాయి. కొంచెం మందం వేసుకోవాలి గారెలు ఎప్పుడు కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఫ్రై అయ్యాయి ఈ గారెలు అనేవి. మీకు కలర్ కొద్దిగా ఇదిగా పొట్టుతోటి బ్లాక్గా అలా అనిపించవచ్చు, కానీ చాలా మంచిది. పొట్టులో చాలా ఫైబర్ ఉంటుంది, అందరికీ అవసరం. ముఖ్యంగా పెరిగే పిల్లలకి చాలా అవసరం ఇది. కొద్దిగా మనకి టైం దొరికి కొంచెం టైం స్పెండ్ చేయగలమన్నప్పుడన్నా ఎప్పుడైనా ఒకసారన్నా కనీసం ఇలాంటివి ట్రై చేసి మన ఇంట్లో అందరికీ తినిపిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాన్ని ఏం చేయాలంటే, మామూలుగా పెరుగులో డైరెక్ట్ వేసుకోవచ్చు, కానీ 6-7 అవర్స్ పడుతుంది. ఒక 1 అవర్లో రెడీ అవ్వాలంటే ఈజీగా ఈ వాటర్లో అనేది వేసేస్తే వెంటనే ప్యాన్లో నుంచి తీసేసి ఒక్కసారి దాన్ని వాటర్లో వేసేసి ఒక్కసారి దీన్ని ఆ హాట్ వాటర్లో వేసేసి పెరుగులో అనేది వేసేసామంటే మనకి 1/2 అవర్లో అవి రెడీ అయిపోతాయి. 1 మినిట్ ఆ హాట్ వాటర్లో డిప్ చేసేసి ఆ తర్వాత మనం పెరుగులో వేసేసుకోవటం అంతే. ఇందులో డిప్ అయిన వాటిని ఒకసారి ఇలా ఇచ్చేసి ఇందులో కర్డ్లోకి వేసేసుకోవడం అంతే. మనకు ఒక 1 అవర్లో ఈజీగా రెడీ అయిపోతాయి. పెరుగంతా పట్టేసి బాగా సైజ్ బాగా బల్జ్ అవుతాయి, పెద్దగా అవుతాయి, చాలా బాగుంటాయి. ఇది ఇంకొక 1/2 మినిట్ ఇది వాటర్లో ఉండాలి. ఈలోపు వీటిని కూడా తీద్దాం. వేసేసేద్దాం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. పెరిగే పిల్లలకైతే మాత్రం చాలా మంచిది. కొంచెం కష్టమైనా కానీ మన వాళ్ళ కోసం తప్పదు. ఇందులోకి అడిషనల్గా ఆనియన్స్, ఇందాక నేను మీకు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్లో, ఈ ఆనియన్స్ మనం సర్వ్ చేసుకునే ముందు ఆనియన్స్ ఒకసారి మిక్స్ చేసేసి పెట్టుకుంటే, కొంతమంది ఆనియన్స్ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. పెరుగులో గారెలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి 1 గంట తర్వాత నానయ్యి ఇప్పుడు అది చూస్తున్నాం నానాక ఎలా ఉన్నాయి అనేది. చూడండి ఎలా ఉన్నాయో. ఏదైనా ఒక చిన్న గరిటె తీసుకుంటే విరగకుండా నీట్గా వస్తాయి దేనికది.
దీంట్లో ఒకవేళ ఎవరైనా స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. బాగా నానాయి సరిపోతాయి ఇవి. మనం వేడి నీళ్ళలో వేయడం వల్ల ఇంత త్వరగా నానాయి, లేకపోతే 6 అవర్స్ అలా పడుతుంది. ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. కావాలంటే కొద్దిగా డెకరేషన్ అది చేసుకోవాలనుకుంటే కొత్తిమీర అలా అన్నీ వేసుకోవచ్చు మనకు కావాల్సినవి. చూసారుగా పెరుగుగారే ఈజీగా రెడీ అయింది. హెల్తీ ఫుడ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.